కమిషన్ల కకృతితో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తున్నటువంటి దారి దోపిడీకి ఈ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ డూడు బసవనలా తలకాయ ఊపుతా ఉంది. దానికి ఉదాహరణ నేను ఓపెన్గా చెప్తున్నా. ఏదైతే ఇంతకుముందు పండగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఆనవాయితీ. అది చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ కనిపెట్టారు, భువనేశ్వర్ గారు కనిపెట్టారని ఆయన చెప్పుకుంటారు. కానీ పండగ వస్తే ఊరికి రావడం అనేది ఆనవాయితీ. దాన్ని కూడా క్రెడిట్ చోరీ చూడడం చంద్రబాబు నాయుడు గారికి రివాజ్గా మారింది. ఇక చూసుకుంటే గతంలో 2500 బస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి నడిచే ఆర్టీసీ బస్సులు. చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూడా గత సంవత్సరం 2100 బస్సులు నడిపింది. కానీ ఈ సంవత్సరం ప్రైవేట్ సిండికేట్ మాఫియా ఏదైతే ఉందో, ట్రావెల్స్ మాఫియా, వాళ్ళతోటి సిండికేట్ అయినట్టున్నారు. వీళ్ళు సిండికేట్ అయ్యి కమిషన్లు తీసుకున్నట్టున్నారు. అందుకే 240 బస్సులు, 2500 బస్సులు నడపాల్సిన దగ్గర 240 బస్సులు నడుపుతున్నట్టుగా ఆర్టీసీ ప్రకటించింది. 240 బస్సులు అంటే మిగతా మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టేలా, ప్రైవేట్ సంస్థలను ముందుకు తీసుకొచ్చేలా వాళ్ళు ఏమన్నా నడుపుతూ ధర్మంగా నడిపిస్తున్నారంటే అది లేదు. ఎంత నడిపిస్తున్నారంటే 800 రూపాయలు ఉండాల్సినటువంటి టికెట్ దగ్గర 3000 రూపాయలకి, 1500 ఉండాల్సింది 5000 రూపాయలకి. ఇలా నిజంగా దారి కాచి దోపిడీ చేసే దోపిడీ దొంగలు కూడా ఇలా దోపిడీ చేయరు. పండగ అనే ఒక ఎమోషన్ అడ్డు పెట్టుకొని ఊరికి వచ్చే జనాల యొక్క ఎమోషన్ క్యాష్ చేసుకుంటూ 3000, 4000 రూపాయలు ఇలా తీసుకుంటున్నారంటే మరి రవాణా శాఖ మంత్రి ఎక్కడ పడుకున్నారు? రవాణా శాఖ మంత్రి రాష్ట్రంలో ఉన్నారా లేదా? ఈ అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి దీన్ని ప్రశ్నించాల్సినటువంటి, అరికట్టాల్సినటువంటి, చెకింగ్లు చేయాల్సినటువంటి రవాణా శాఖ అధికారులు ఎక్కడికి పోయారు? శాఖను సమీక్షించాల్సినటువంటి రవాణా శాఖ మంత్రి ఎక్కడికి పోయారు? సకల విధ్వంస శాఖ మంత్రి ఎక్కడికి పోయారు? అన్ని శాఖల్లో ఏలు పెట్టే పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయాడు? ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారు? డూడు బసవన్లాగా తలూడించి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకొని నీకు 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 నాకు నీకు నీకు అని చెప్పి తీసుకుంటున్నారా? సమాధానం చెప్పలేకే తిట్ల దండకం. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, చీకటి ఒప్పందంపై వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలు. వీటిలో ఏ ఒక్కదానికి బదిలీ సీఎం చంద్రబాబు, మంత్రులు. రాయలసీమ ఎత్తిపోతల నుంచి రాజధాని వరకు అన్నింటి అదే తీరు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే అంటున్న మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజా సంఘాలు, నేతలు. ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడానికే మరో డైవర్షన్ డ్రామా. అందులో భాగంగానే ఎల్లో మీడియాతో కలిసి వైఎస్ జగన్ పై దూషణలు అన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అంటూ సాక్షి ఒక కథనాన్ని తీసుకొచ్చింది. నిజంగా అద్భుతమైన కథనం. ఎందుకంటే ఎక్కడా దూషణ లేదు. ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ, ఏబిఎన్, ఏదైతే ఈనాడు వాళ్ళు చెప్పినట్టుగా తప్పుడు రాతలు లేవు, దూషణలు లేవు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రతి అంశం మీద ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఖచ్చితంగా. మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో లాలూచి ఒప్పందంలో భాగంగా దాన్ని పక్కన పెట్టి రాయలసీమ ప్రాంత వాసుల గొంతు నొక్కేస్తున్నటువంటి, నిలుమేస్తున్నటువంటి విషయం కాదా? రాయలసీమని ఎడారి సీమగా మారుస్తున్న విషయం అవునా కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. దానికి ఎందుకు ఆపారు అనేది సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, ఆ మాటలకు మీరు సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషిస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రం యొక్క అసెంబ్లీలో ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి సీక్రెట్ రూమ్ లో నాతో చేసుకున్న ఒప్పందం, నాతో ఉన్నటువంటి దాని లాలూచితో భాగంగా రాయలసీమ లిఫ్ట్ ఆపేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతా ఉంటే దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్ల దండకం, దోషణల పర్వం చేస్తున్నారే. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు, దానికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ఏదైతే ఉందో తగ్గిపోతా ఉంది, పారిశ్రామిక విధ్వంసం జరుగుతూ ఉంది, దానికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో చూపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, చూపించండి మరి. అది సాక్షి చేసినటువంటి కథనం. ఇక అమరావతి అనేది మదర్ ఆఫ్ స్కామ్స్. అమరావతి ఈజ్ ఏ మదర్ ఆఫ్ స్కామ్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు. 5000 రూపాయలు, 4500 రూపాయలతో అవ్వాల్సినటువంటి స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ 11,000 రూపాయల వరకు తీసుకొని ఎక్సెస్ రేట్లు వేసుకొని ఎవరు కమిషన్లు తీసుకుంటున్నారు? అప్పట్లో టార్చ్ లైట్ మినిస్టరే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కమిషన్లు కొట్టేయట్లేదా అని చెప్పి సాక్షి అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. సమాధానం చెప్పగలిగితే చెప్పండి. దూషణల పర్వం ఏంటిది? ఇలా ఏ రోజైనా ఒక రాత రాసిన పాపాన పోయారా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ? ఇలా ఏ రోజైనా ఒక రాత రాసిన పాపాన పోయాడా ఈనాడు రామోజీరావు, ఈనాడు కిరణ్? దూషణల పర్వం తప్పిస్తే, అబద్ధాల పర్వం తప్పిస్తే, అదేవిధంగా ఆరోపణల పర్వం తప్పిస్తే ఏమన్నా ఉందా? యూరియా పంపిణీలో పచ్చపాతం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా రైతు భరోసా కేంద్రం అనే వ్యవస్థని అన్యాయం చేసి పెట్టేశారు, నిర్వీర్యం చేసి పెట్టేశారు. తర్వాత రైతన్నకి సిండికేట్ అయిపోయింది. మళ్ళీ కూడా ప్రైవేట్ మాఫియా సిండికేట్ అయిపోయేసి పూర్తిగా రైతన్నకి నాణ్యమైన విత్తనాలు దొరకట్లేదు.
నాణ్యమైన ఎరువులు దొరకట్లేదు, నాణ్యమైన పురుగు మందులు దొరకట్లేదు. ఆఖరికి రైతన్ని ఎలాగోలా ఆరుగాలం కష్టపడి రాయనక పగలనక వర్షాకాలం చూసి ఎండాకాలం చూసి ఇవన్నీ చూసి కీటకాలు వచ్చేసి పురుగుల బారిన పడిన పంటను కాపాడుకుంటూ కోసుకొస్తే చివరికి మద్దతు ధర కూడా లేదు. ఆ పంట ఈ పంట అనేది ప్రతి పంటకి ఈ సంవత్సరం రైతన్న అనే వ్యక్తి కుదేలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఆదుకోలేదు. చివరికి యూరియా సమస్య అంతలా ఉందనడానికి నిదర్శనమే ఇది. పచ్చదమ్ములు మొత్తం కూడా బ్లాక్ చేసేసి యూరియా మొత్తాన్ని వాళ్ళ గౌడౌన్లకు తొలగించుకొని అధిక ధరలకి అమ్ముకుంటున్నారంటే కాదేది వీళ్ళ దోపిడీకి అనర్హం, కాదేది తెలుగు తమ్ముళ్ళ దోపిడీకి అనర్హం అన్నట్టుగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలియదు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆంబోతులాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడ్డం తప్పిస్తే ఎక్కడ ఈ రైతు సమస్యల గురించి పట్టించుకుంటున్నారు? అది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులని పట్టించుకొని ఏ ప్రభుత్వం అయినా సరే మట్టిలో కలిసిపోవాల్సిందే. తస్మాత్ జాగ్రత్త ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.